ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియో మీకోసం. సో మా ఖుషి చూడండి ఆగమాగం చేస్తుంది, ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది. నాకు ఇగో మటన్ కొట్టుకొచ్చిన నా చేత్తోనే. సో ఆ స్మెల్ చూసుకొని ఇగో నా చేతులు వదులుతలేదు, ఇగో ఇట్లుంటుంది. ఇగో ఈరోజే స్నానం చేసింది మా ఖుషి. చూడండి నీట్గా ఉంది బొమ్మ. యాక్చువల్లీ ఇది స్ట్రీట్ డాగ్ అనమాట ఇది, కానీ మనకు బయట బ్రీడ్ డాగ్ లెక్క అనిపిస్తుంది ఇది. సో అంతా మెయింటైన్ చేపిస్తుంది మాతోనే ఇది ఆగంబ. చూడండి ఇంకేడికి ఎక్కుతావే. ఓ నాయన ఇది ఆగుతలేదు ఫ్రెండ్స్, ఇది నా చేతి కోసం యుద్ధమే చేసేటట్టుంది ఇది. హలో ఫ్రెండ్స్, ఈరోజు మేము మటన్ తలకాయ కర్రీ చేస్తున్నాము. దానికోసం 1.5 కేజీ తీసుకొచ్చాము. దీన్ని అయితే ఫస్ట్ ఉప్పు పసుపు వేసి బాగా నీట్గా కడిగేయండి. కొంచెం ఇగో ఇట్లా బ్లాక్గా ఉన్నదాన్ని నీట్గా నైఫ్ తోటి గీకి ఇట్లా నీట్గా కడిగేయండి. దాని తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేద్దాం కర్రీ. మేమైతే 1.5 కేజీ తీసుకున్నాం కాబట్టి ఈ గిన్నె సరిపోతుంది మాకు, ఇది వాడుతున్నాము. ఇప్పుడు గిన్నె వేడెక్కాక ఆయిల్ వేసుకోండి. తలకాయ కర్రీకి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ వేడెక్కాక హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, చెక్క, ఇలాచీ, లవంగాలు, మిరియాలు, సాజీరా ఇవి వేసుకోండి. ఇవి ఇలా వేగాక ఒక బిగ్ సైజ్ ఆనియన్ చాప్ చేసుకొని వేసుకోండి. కొంచెం ఉప్పు వేసుకోండి, తొందరగా ఆనియన్స్ వేగిపోతాయి. ఆనియన్స్ ఇలా ట్రాన్స్పరెంట్ కాగానే తలకాయ ముక్కలు వేసుకోండి. మీకు కూడా తలకాయ అంటే ఎక్కువ ఇష్టం, మటన్ అంటే ఎక్కువ ఇష్టం కింద కామెంట్ చేయండి. మటన్ ముక్కలు వేసిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చి. ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. పుదీనా కొత్తిమీర కాడలు 2 వేసుకోండి. సరిపడా పసుపు వేసుకోండి. ఉప్పు వేసుకోండి. ఇప్పుడు మొత్తం కలిసేటట్టు కలపండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు మటన్ ముక్కల్ని ఆయిల్లో బాగా వేగనివ్వండి. నీ అమ్మ ఊగే షేకండి, అది అట్లా షేకండి. ఏం నేర్పాలి నీకు? ఇంకా పోతున్నా మరి నేను ఇవద్దా. ఇలా మటన్ అంటే ఈ ముక్కల్లో నుంచి వాటర్ రాగానే టమాటో 2 మీడియం సైజ్ టమాటోలు వేసుకోండి. ముక్కల్లో నుంచి వచ్చిన వాటర్ తోటే 50% ఉడకాలి. బాగా ఆయిల్ బయటికి వచ్చిందాక మంచిగా ఉడకాలి మటన్ ముక్కలు. ఇగో వాటర్ వచ్చింది కదా, ఈ వాటర్లోనే 50% ఉడకాలి. తర్వాత మనం ఇంకా వాటర్ పోస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇగో చూడండి ఎట్లా ఎక్కిందో మా ఖుషి. ఇగో చూడండి ఆగదు పానం. ఖుషి ఇప్పుడే నీకు ఈరోజు అన్నం లేదు, ఈరోజు నీకు ఉపవాసం. ఇక ముక్కల్లో నుంచి వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు సరిపడా కారం వేసుకుందాం. మా ఇంట్లో అయితే ఎక్కువనే తింటారు కారం, కాబట్టి కొంచెం మీరు చూసి వేసుకోండి. చూడండి మంచిగా కారం అయితే వేసేసాను, మామూలు రాలే టెక్స్చర్ అయితే. కారం మొత్తం పచ్చివాసన పోయిందాక ముక్కలకి బాగా పట్టేటట్టు వేయించిన తర్వాత హాట్ వాటర్ వేసుకోవాలి. హాట్ వాటర్ వేసుకుంటే మనం వేసుకున్నవన్నీ చప్పగా కాకుండా ఉంటాయి. అంటే అన్ని మసాలా ఫ్లేవర్స్ ఉంటాయి కదా, అవి అలానే ఉంటాయి అన్నమాట. చల్లనీళ్ళు పోసుకుంటే చప్పగా అయిపోతుంది మొత్తం. ఏమైనా బెట డల్గా ఉన్నావు, ఏమైనా చెప్పు. ఇక కెమెరా ఇట్లా పెడితే అసలు యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది, ఇక ముందుకు వచ్చేస్తుంది. బెటా దా ఇక పోదుందా, మన కూర రెడీ అవుతుంది. అవి గాలేరు మసాలా ఇలా రెడీ అవుతుందంటే చాలా ఉరికొస్తుంది ఇక కూర. మసాలాలు వేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి చెప్పిగా. 1 స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకోండి. కొంచెం జీలకర్ర పొడి వేసుకోండి. కొంచెం పెప్పర్ వేసుకోండి. ఇది గరం మసాలా అంటే గుర్తొచ్చింది, ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను రీసెంట్గా ఒక వీడియో చూసాను అనమాట యూట్యూబ్లో. ఏదైతే మన దగ్గర అమ్ముతున్నారో అవన్నీ వేరే దేశంలో బ్యాన్ చేశారనమాట. మ్యాక్సిమం ఈ ఎవరెస్ట్ కానీ అన్నీ అవేమో మనము ఇష్టంగా తింటున్నాము. యాక్చువల్గా అవి మసాలాలు కాదు, అది పెద్ద మలేరియా టైప్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి మన కూర ఇక వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాల్సిన వాటర్ పోసుకోవాలి. సో ఇప్పుడు చూడండి మనం వాటర్ అయితే పోసుకోవాలి. మన గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి ఇప్పుడు మేమైతే హాట్ వాటర్ చేసుకున్నాం ఆల్రెడీ. చూడండి ఇలా హాట్ వాటర్ మాత్రమే వేసుకోండి, కూల్ వాటర్ వద్దు. ఇప్పుడు నేను చెప్పింది కదా అదే రీజన్ అవుతుంది అనమాట అక్కడ. ఇప్పుడు హాట్ వాటర్ చూడండి ఇది
మాకు అంత గ్రేవీ ఇంకొంచెం ఎక్కువనే కావాలనుకుంటా నాకు తెలిసి. చూడండి ఇప్పుడు మళ్ళీ కొంచెం వాటర్ పోస్తాడు. సో మీరు కూడా వాటర్ చూసి పోసుకోండి. చూడండి మనకి ఇంకో ఇంత గ్రేవీ కావాలి కాబట్టి మేము ఇంత వేసుకున్నాము. ఇప్పుడు లాస్ట్కి ఇప్పుడు ఈ గ్రేవీలో కొంచెం చింతపండు పులుసు వేసుకోండి, అన్నీ బ్యాలెన్స్ అవుతాయి చింతపండు వేసి. ఎస్, అదొక ఫ్లేవర్ అన్నమాట మనకి. ఇంకొద్దిసేపట్లో మన మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. మటన్ తలకాయ కూర. ఈరోజు మనం ఏం వండుతున్నాం బేట? ఈరోజు మనము మటన్ చేస్తున్నాం. మటన్ దానికోసం రెడీగా ఉన్నాను. చూడండి ఫ్రెండ్స్, మా ఖుషి మటన్ చేసినప్పుడు, చికెన్ చేసినప్పుడు, ఫిష్ చేసినప్పుడే వంట రూమ్లో ఉంటుంది, లేకపోతే దాని రూమ్లో ఉంటుంది అన్నమాట. పట్టించుకోదు ఇక. దానికోసమే ప్రతిరోజు చికెన్ చేపిస్తున్నాను నేనైతే. ఖుషి అది పాట ఏంటుంది, అది ఏడు నుంచి వస్తుంది ఏందని చెప్పేసి. దానికి ఇప్పుడు మొత్తం కాన్సన్ట్రేషన్ అని వంట. ఎప్పుడు అయిపోతే ఎప్పుడు తిందామా అని. చూడండి ఇలా ఉండాల కర్రీ. ఇప్పుడైతే ఉడికిపోయింది, మాకు సరిపోతుంది ఈ గ్రేవీ. అందుకే ఇంకా లాస్ట్ కొత్తిమీర వేసి దింపేయడం. ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఇక బంద్ చేసుడేనా ఇక? రైట్. ఫైనల్గా అవర్ కర్రీ ఈజ్ ప్రిపేర్డ్. చూడండి ఫ్రెండ్స్, మన పెద్ద ప్లేట్లో ఇప్పుడు మనము అన్నం అయితే అరేంజ్ చేద్దాం. టేస్ట్ ఎలా ఉందో చూపిస్తుంది చూడండి ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, ఇది మన యొక్క ఫైనల్ కర్రీ. చూసారు కదా, క్రేజీ అంటే క్రేజీ ఉంది. ఇలా మనకు ఆయిల్ బయటికి వస్తే చాలు మన తోపు కూర రెడీ అయినట్టే ఇక. సో ఇప్పుడు మనం మన ప్లేట్లోకి వేసుకుందాం ఇక. రెడీ సీన్. వాహ్, ఓహో, ఆ పొగలు ఎట్టు వెళ్తున్నాయి చూడండి, మామూలు లేదు అసలు. సెట్ రైట్గా. ఫైనల్గా మన కర్రీ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం ఒకసారి టేస్ట్ చేద్దాము. ఆహా, టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్, ఆహా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. మా తమ్ముడు చేశాను అనమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి వానికి. ఇలాంటి మోర్ క్రేజీ రెసిపీస్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాడు. మర్చిపోకుండా సపోర్ట్ చేయండి వాడిని. నిమ్మకాయ పిండుకోండి, ఉల్లిగడ్డ తీసుకోండి. ఫైనల్గా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. ఫుడ్ సిట్టింగ్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి.